హలో గైస్, ఎలా ఉన్నారు? చిలుకూరు బాలేస్వామి టెంపుల్కి వెళ్దామని చెప్పి మార్నింగ్ 6:30కి స్టార్ట్ అయిపోయాం ముగ్గురు. స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మేము ఉండే లొకేషన్ దగ్గర నుంచి 47 ఏళ్ళు, అక్కడ దర్గా దగ్గర దిగిపోయి మహిదీపట్నం వెళ్ళే బస్సు ఏదైనా ఎక్కొచ్చు. సో అక్కడ దిగిపోయి అక్కడ నుంచి 288D ఆ బస్సు కరెక్ట్గా గుడి దగ్గర ఆపుతుంది. ఇంకే బస్సెస్ గుడి దగ్గర ఆపవు, కరెక్ట్గా గుడి దగ్గర ఇదే గుడి దగ్గరది లాస్ట్ స్టాప్ అనమాట. 288D టికెట్ కాస్ట్ వచ్చేసి 35 రూపీస్. మేము వెళ్ళింది ఆర్డినరీ బస్సులో వెళ్ళాము. సో వెళ్ళే దారిలో లొకేషన్స్ అయితే చాలా బాగున్న తర్వాత అక్కడ గుడి దగ్గర బస్ దిగాము. బస్ దిగిన తర్వాత అక్కడ ఇంకా బస్ దిక్కముందే మన ఇంకా కొబ్బరికాయలకి ఇట్లా పూజకి కావాల్సిన సామాన్లు తీసుకోండి అని చెప్పేసి మన దగ్గరికి వచ్చేస్తారు. అక్కడ చెప్పేది 40 రూపీస్ అని చెప్పేసి తీసుకెళ్తారు, కానీ అవి 40 రూపీస్ అయితే కాదు. కొబ్బరికాయ వచ్చేసి 40 రూపీస్. దాంట్లో సెట్ ఎలా చూపిస్తారంటే 2 కొబ్బరికాయలు, పూల దండలు, తులసిమాలలో అని చెప్పి చూపిస్తారు, కానీ అలా అయితే కాదు. కొబ్బరికాయ వచ్చేసి 40 రూపీస్. ఎన్ని కొబ్బరికాయలు తీసుకుంటే అన్ని, పూల దండలు చిన్న చిన్నవి, నెక్స్ట్ తులసిమాల 10 అలా ఉంటే మనం ఎన్ని తీసుకుంటే అంత కాస్ట్ అయితే వాళ్ళు తీసుకుంటారు. తర్వాత దర్శనం చేసుకుని ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ డాడీకి ఎద్దుల బండి అయితే కొన్నది. అది 900 రూపీస్. చాలా బాగుంది, ఎందుకంటే వుడ్ది కాబట్టి. దట్టు ఇంకా సర్లే అని చెప్పేసి బస్ వెయిటింగ్లో ఉందని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తే బస్ మిస్ అయిపోయాం. బస్సు వెళ్ళిపోయింది. ఇంకా హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసినది నా పక్కన ఒక అంకుల్ కూర్చుంటే కడప లక్ష్మీదేవి అంట. నాకైతే తెలియదు, నేను ఎప్పుడు వినలేదు. అది ఎంత అంకుల్ అంటే 200 అన్నారు. సరే అని చెప్పి ఈలో బస్సు వచ్చింది. అది బస్సు ఎక్కువ. అక్కడ బస్సు ఎక్కింది, అది కూడా ఇంకా హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తే ఇంక ఈ హాఫ్ అన్ అవర్లో మేము ఏం చేయాలో తెలియక మేము ముగ్గురం ఇంకా ఫుల్ అల్లరి, ఇంకంతే. బస్సులో కోతులు ఎక్కారు, మనుషులు ఎక్కారు అన్నట్టు మా ముగ్గురినే చూశారు. మామూలుగా చేయలేదు అల్లరి. ఇంకా తర్వాత బస్ స్టార్ట్ అయింది. ఇంకా హాస్టల్కి వచ్చేసరికి 11:30 అయింది. ఇది నేను సెకండ్ టైం వెళ్ళడం. మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే ఆల్మోస్ట్ మార్నింగ్ అవర్స్ లేదా ఈవినింగ్ అవర్స్లోనే ప్రిఫర్ చేయండి, చాలా బాగుంటుంది. బాగా ఎర్లీ మార్నింగు లేదా ఈవినింగ్ 5 తర్వాత 6 తర్వాత చూసుకుని మీ టైమింగ్స్ బట్టి చూడండి. ఎర్లీ మార్నింగ్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. లొకేషన్స్ కూడా బాగుంటాయి, ఎందుకంటే సిటీ అవుట్స్కట్స్ కాబట్టి బాగా మెయింటైన్ చేశారు. గ్రీనరీ ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఓకే, బాయ్ గాయ్స్, టేక్ కేర్.